గురుగారు, మరి అవధూతలు అంటే ఎవరు? గురు పరంపరలో వారి ప్రత్యేకత ఏమిటి? దత్త సంప్రదాయంలో అవధూత శబ్దాన్ని మనం విరివిగా వింటున్నాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అని చెబుతూ ఉంటాం. ప్రాథమికంగా సన్యాస విభజనలో పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అనే విభజన అనంతరం వచ్చేటటువంటి 5వ స్వరూపం అవధూత. పటీచకుడు, బహూదకుడు అనే వివేచనలో ఒక పర్ణశాల వేసుకొని వచ్చిన వారికి మాత్రమే ధర్మోపదేశం చేస్తే వారు పటీచకుడు లేక కుటీచకుడు. బహూదకుడు అన్నప్పుడు సంచారం చేస్తూ ఎక్కడా క్షణం కూడా ఉండక అందరికీ ధర్మ ప్రబోధం చేస్తూ సన్యాస జీవితం గడిపేవారు. హంస అన్నప్పుడు నీది నాది అనే ద్వంద్వ భావాదులకు తావివ్వక అభేదంగా వ్యవహరిస్తూ అన్నిటా ఒక నిర్మోహంగా జీవించే వ్యక్తి హంస. అంతకు మించి ఇంకా నాకు నా పైన స్పృహ లేకుండా అంతా దైవమే అనే భావనతో ఉండే స్వరూపం పరమహంస కాగా, ఈ 4ంటికి కూడా అగ్రేసరమైనటువంటి సన్యాస స్థితి అవధూత స్థితి. ఇందులో శుభ్రత, అశుభ్రత, మృతం, అమృతం, తినవలసినది, తినకూడనిది, స్నానమా, స్నానం లేకుండా ఉండడమా, ఏది పట్టనటువంటి అసాధారణమైనటువంటి మానసిక స్థితి. లౌకికంగా చెప్పాలి అంటే పిచ్చి అని, ప్రకోపమని, ప్రలాపమని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ అవధూత స్థితికి చేరిన వారు అన్నింటిపైన కూడా త్యాగ భావంతో ఉంటారు. వారికి ఏ బంధాలు ఉండవు. ఇది అసాధారణమైనటువంటి స్థితి. నేటి కాలంలో ఎవరూ లేరు అనే చెప్పాలి.